టెంపుల్‌కి ఎప్పటినుండో వెళ్దాం అనుకోని చెప్పి అస్సలు వెళ్ళడం కుదరడం లేదండి. అందుకని చెప్పి ఈరోజు ఎలా అయినా వెళ్ళాలని చెప్పి పొద్దున్న కొంచెం తొందరగా లేచి ఇంట్లో వర్క్ అంతా పూర్తి చేసుకొని దేవుడిని పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట మా హస్బెండ్ నేను. మీకేమైనా తీరని కోరికలేమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడికొచ్చి ఒక్కసారి మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా ముడుపు చెల్లిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయని నేను విన్నానండి. సో, అందుకని చెప్పి ఎప్పటినుండో వెళ్దామని చెప్పి అనుకుని ఈ రోజుకైతే కుదిరింది. అండ్ సంతానం లేని వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ అమ్మని దర్శించుకొని మన కోరికను అక్కడ చెప్పినట్లయితే సంతానం కలిగిన తర్వాత ఇక్కడే గుడిలోనే ఉయ్యాల గూడా ఉందండి. ఆ ఉయ్యాల్లో వచ్చి వేస్తున్నారు చాలా మంది. నాకు కూడా కొత్త కదా అని చెప్పి చాలా మందికి కనుక్కున్నాను. ఏంటి ప్రాసెస్ అని అడిగితే లోపల పంతులిస్తారండి. మీకేం కావాలో అంటే ముడుపు కట్టాలి అనుకుంటే 200 దర్శనం ఉంది కదా! ఆ లైన్‌లోకి వెళ్తే పంతులు గారే చెప్తారని చెప్పి అన్నారు. సో, మేమైతే అక్కడ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళామండి. లోపలికి వెళ్ళాక మన కోరికనైతే తల్లికి చెప్పుకున్న తర్వాత పంతులు గారైతే ఒక ముడుపిస్తారు. ఆ ముడుపునైతే మనం ప్రతి లక్షవారము ఒక 6 నెలల పాటు ధూపదీప నైవేద్యాలతో మనం మంచిగా చూసుకోవాలన్నమాట. అండ్ తర్వాత మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ ముడుపొచ్చి హుండీలో వేయమని చెప్పారండి పంతులు. నాకు తెలిసి ఇప్పటికి చాలా మంది గెస్ చేసి ఉంటారు. అదేనండి మన వైజాగ్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ జ్ఞానపురంలో ఉన్న ఎర్నిమాంబ టెంపుల్‌కి అయితే వచ్చామన్నమాట. సో, మీలో ఎంతమంది టెంపుల్‌ని విజిట్ చేశారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.